వ్యాసుడు అంటే చాలదు, వ్యాసదేవుడు అన్నా నేను కూడా. భగవాన్ వ్యాస అన్నారు. అంత వాంగ్మయం సృష్టించడం ఎవడి వల్ల కాదు. ఆయన ఒకసారి బ్రహ్మదేవుణ్ణి ప్రార్థించాడు. బ్రహ్మదేవుని ప్రార్థిస్తే బ్రహ్మ వచ్చాడు. ఏం కావాలన్నాడు. ఆయన నరరూపము దాల్చాడు కదా, మహావిష్ణువే, కానీ మానవాకృతిలో ఉన్నాడు. బ్రహ్మను ధ్యానం చేయగానే వచ్చాడు. ఏం కావాలి నాయన వ్యాస అన్నాడు. ఏమి లేదండి, నేను మహాభారతం అని జయం అనే పేరుతో రాశాను, 1,00,000 శ్లోకాల భారతాన్ని రాశాను అంటే రచించాను, ఎవరైనా రాసేవాళ్ళు కావాలన్నాడు. ఈ ప్రపంచంలో ఒకే ఒక దైవతము నాయన, నిన్ను అనుగ్రహించగలవాడు మహాగణాధిపతి, ఆయన్ని ప్రార్థించు, నీకు మేలు జరుగుతుంది అన్నాడు. వెంటనే గణానాం త్వా గణపతిం హవామహే, వేదములన్నీ విభజించినవాడు ఆయనే, ఆయనకు తెలియందేముంది. గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాం, కవులకే కవి ఆయన. ఉపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆన శృణ్వన్నోతిభిస్సీద సాదనం. వచ్చాడు ఆయన. ఏం కావాలన్నాడు. ఏమీ లేదు స్వామి, 1,00,000 శ్లోకాలు, ఈ బుద్ధిలో చూడండి ఎంత గొప్ప సంగతో, 1,00,000 శ్లోకాలు ఇక్కడ పెట్టుకున్నాడు ఆయన. ఆయన చెప్తాడు మొత్తం అన్నీ, ఈయన రాయాలి. ఇది రాయాలి, ఎవరు రాయసకాడు లేడు, మీరు అనుగ్రహించండి అన్నాడు. సరే, ఆయన ఏదో నియమాలు పెట్టాడు అనుకోండి. మధ్యలో ఎక్కడైనా మీరు ఒక్క క్షణం ఆపారంటే నేను లేచిపోతానండి, నాకు ఇలాంటి అలవాట్లు ఉన్నాయి, నేను ఆపకుండా చెప్తే రాసేవాడిని అన్నాడు. సరే, ఈయన నాది కూడా ఒక నియమం ఉందన్నాడు. ఈయన సామాన్యుడు కాదు కదా. ఎక్కడైనా చెప్పేటప్పుడు రాసేటప్పుడు ప్రతి అక్షరము మీరు అవగతం చేసుకొని రాస్తూ ఉండాలి అన్నాడు. ఎంత గణపతి అయినా అక్కడక్కడ ఒక ముడి శ్లోకము, గ్రంథి అంటే ముడి సంస్కృతంలో, ఆ గ్రంథి శ్లోకం ఒకటి పడేసేవాడు ఆయన. ఆ గ్రంథి శ్లోకం ఒక్క క్షణం ఇట్లా చూసేవాడు గణపతి. ఆ క్షణంలో ఈయన అని ఒక్కసారి ఊపిరి పీల్చుకొని మళ్ళీ మొదలు పెట్టేవాడు. అంటే ఊపిరి పీల్చుకునేంత సమయం మాత్రం ఇచ్చాడు ఆయనకి. అటువంటి వాడు మహాగణపతి. Please subscribe to our YouTube channel. Like and share this video.